ఉన్న కన్నీళ్ళలో ఉన్న కన్నీళ్లు తుడుస్తూ మీకు చేయితగా నేనున్నా అని ప్రతినిత్యం అధికారం ఉన్నా లేకున్నా పదవులున్నా లేకున్నా మనకు చేయితనిస్తున్న మన ఆత్మీయుడు మన అభివృద్ధి ప్రదాత మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈనాడు మీ అభిమాన నాయకురాలు మా ఇంటి ఆడపడుచు ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ములుగు జిల్లా ఏర్పాటు ప్రక్రియనే కాదు, ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, శాసనసభ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ గారిని, మందుల సామెల్ గారిని, రాజ్యసభ సభ్యులు సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, జిల్లా కలెక్టరు అదేవిధంగా వారి సిబ్బంది, జిల్లా ఎస్పీ గారు వారి పోలీసు సిబ్బందితో పాటు ప్రాణ సమానులైన ములుగు జిల్లా మా సోదరులందరూ ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర మొదలు పెట్టాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, సమస్యల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించాలి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, దళితులు గిరిజనులు ఆదివాసీలకు మేలు జరుగుతుంది అని పాదయాత్ర మొదలు పెట్టాలని ఆనాడు పార్టీ నిర్ణయించింది. వివిధ ప్రాంతాల ప్రతిపాదనలు వచ్చినాయి. తూర్పున ఆదిలాబాదు భద్రాచలం కానీ, లేకపోతే నా సొంత జిల్లా అలంపూర్ అచ్చంపేట కానీ వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని ఎంతోమంది అభిమానంతో సూచన చేసినా మేమందరం నిర్ణయించుకొని వేం నరేందర్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరం కూర్చొని సమాలోచన చేసి మన ఇంటి ఆడబడుచైన సీతక్క ములుగు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలు పెడితే ఇక మనకు తిరుగు ఉండదు, తప్పకుండా పేదల రాజ్యం వస్తుందని ఆనాడు పెద్దలు సూచించడంతో ఈ జిల్లా ఈ ప్రాంతంలోనే పోరాటానికి పౌరుషానికి మారు పేరైన సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అక్కడి నుంచే మొట్టమొదటి అడుగు పాదయాత్రని ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రం నలుమూలలా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రతి గూడానికి ప్రతి గుండెకు చేరినాం, ప్రతి తలుపు తట్టినాం, ప్రతి పేదవాడిని కలిసినాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తామనే ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసాతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి ప్రజాపాలన ఇందిరమ్మ పరిపాలనను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు సమ్మక్క సారలమ్మ మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈ దండకారణ్యం ఈ అడవి ప్రాంతంలో అన్నలు మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈనాడు మా అక్క మీకు నాయకురాలై మీ సమస్యల్ని పరిష్కరించే నాయకురాలుగా సీతక్క ఈరోజు ఆ అడవుల్లో నుంచే వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి
ఒకటొక్కటిగా మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నది. కోట్లాది మంది దక్షిణ కుంభమేళ స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఒక అనాథ దేవాలయంగా లేకపోతే అడవి దేవాలయంగా ప్రకృతి వనాలతో ఉన్న దేవాలయ దేవతలని ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసినాయి. అందుకే ఆనాడు పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని, ప్రకృతి దేవాలయాన్ని, వన దేవతలను పూజించుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నాం. ఈనాడు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈరోజు పర్యటన ద్వారా మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క అహర్నిశ